నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కేంద్ర మంత్రులతో అర్ధరాత్రి వరకు చంద్రబాబు వరుస భేటీలు ఏపీలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు నిధులు అందించాలని విజ్ఞప్తి వైసీపీ సృష్టించిన జటిల సమస్యలను పరిష్కరిస్తున్నామన్న చంద్రబాబు విశాఖ ఉక్కు పరిరక్షణకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నట్లు వెల్లడి పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలు డ్వాక్రా మహిళల సంతకాలు ఫోర్జరీ చేసి 17 కోట్ల రూపాయల వరకు రుణాలు తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నూతన అధ్యాయం నేడు 10,000 మందికి పైగా టీచర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం హైడ్రాతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించడంలో భాగస్వామ్యం జమ్మూ కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ఎన్సీ అధినేత ప్రకటన హర్యానా ముఖ్యమంత్రిగా మళ్లీ సైనిని నియమించే అవకాశం హర్యానా ఫలితాలు అనూహ్యమన్న ఖర్గే కార్యకర్తలతో సమీక్షిస్తామని వెల్లడి ఈవీఎంలపై జైరాం ఆరోపణల్ని తోసిపుచ్చిన ఈసీ గత వైసీపీ ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో జటిలం చేసిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గత రాత్రి పొద్దుపోయాక అమిత్ షా, నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చర్చలు జరిపారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాల్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. గత అర్ధరాత్రి పొద్దుపోయే వరకు పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. తీర ప్రాంతంలోని 20,000 ఎకరాల ఉప్పు భూమిని పరిశ్రమల అవసరాల కోసం ఇవ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి కోరారు. ఈ విషయంలో కార్యాచరణ ఖరారుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ వేశారు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు గురించి చర్చించారు. మచిలీపట్నంలో లోతట్టు భూములు ఉన్నందున బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో రామాయపట్నం వద్ద స్థలం అడగ్గా రాష్ట్రంలో ఎక్కడైనా సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు హర్దీప్ సింగ్ పూరికి చెప్పారు. రిఫైనరీ ద్వారా 85,000 కోట్ల రిఫైనరీ పెట్టుబడి వస్తుందని చంద్రబాబు తెలిపారు. 1,00,000 కోట్ల పెట్టుబడితో ఎన్హెచ్పీసీ గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటుకు వచ్చే నెలలో విశాఖపట్నంలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న 55,000 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు చర్చించారు. వాటిని 2.5 ఏళ్లలోపు పూర్తి చేస్తామని గడ్కరీ సీఎంకు హామీ ఇచ్చారు. భూసేకరణ, ఇతర సమస్యలు పరిష్కరించి తగిన సహకారం అందిస్తానన్న చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు ఇప్పుడున్న జాతీయ రహదారిని విశాఖపట్నం నుంచి బీచ్ రోడ్డును అనుసంధానం చేయాలని కోరారు. హైదరాబాద్ నుంచి నేరుగా మచిలీపట్నం పోర్టును కలిపేలా కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి చుట్టూ 183 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును 3 ఏళ్లలో పూర్తి చేయాలని, అవసరమైతే దానికి పన్ను రాయితీలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని గడ్కరీకి చంద్రబాబు ప్రతిపాదించారు. గత ప్రభుత్వంలో తాము ఏ ప్రాజెక్టుల్ని పక్కన పెట్టబోమని, అన్ని అడ్డంకులు తొలగించి త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. తరువాత హోంమంత్రి అమిత్ షాతో సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబు చర్చలు జరిపారు. అనంతరం ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. అందులో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా పాల్గొన్నారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేసే అంశంపైనే వారు ఎక్కువగా చర్చించినట్లు తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమావేశానికి ముందు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు మేజర్ సమస్య స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆగినా కూడా దానికి చాలా డబ్బులు కావాలి. సెయిల్లో విలీనం చేయాలి, అది ఒక ఆల్టర్నేటివ్. కానీ వాళ్ళు ఒప్పుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలి. 1,000 కోట్లు 2,000 కోట్లు టెంపరీగా ఇస్తే ఆ డబ్బులతోనే ఇది రివైవ్ కాదు. ఒక ప్యాకేజ్ కింద కాంప్రహెన్సివ్గా ఆలోచిస్తే తప్ప ఇది రివైవ్ చేయలేదు. రా మెటీరియల్ కూడా లేదు, అది కూడా ప్రాబ్లం అయింది. సాధుకొండ అని ఎర్రగొండ హిల్స్ 2 కొండలు ఉన్నాయి తంబళ్ళపల్లిలో, అక్కడ కూడా ఐరన్ ఓర్ ఉందని. ఏదైతే గచ్చెరోలిలో మహారాష్ట్రలో ఈ ఐరన్ ఓర్ వచ్చిందని సెయిల్కి ఐరన్ ఓర్ పర్మిషన్ ఇచ్చారు. అలాంటి ఫెసిలిటీ RINL కూడా ఇవ్వాలి. అప్పుడు వచ్చిందంటే
చాలా వరకు సెయిల్ తరహాలో ఇది చేయొచ్చు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దుతూనే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను నవంబర్ 1 నాటికి సిద్ధం చేస్తామని చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక స్కీమ్ ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్ అన్ని రాష్ట్రాలకు ఎక్స్టెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వినియోగించుకోకుండా వచ్చిన డబ్బులు కూడా డైవర్షన్ చేసి యూసీలు ఇవ్వకుండా ఢిల్లీలో ఎక్కడ పోయినా యూసీలు ఇమ్మని అడిగే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేషనల్ హైవేస్ని నెగ్లెక్ట్ చేశారు. ఒక చిన్న ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం వస్తే దాన్ని పట్టించుకోలేదు కాబట్టి రోడ్డు నిలిచిపోయింది. అదే వేరే రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని అవన్నీ పూర్తి చేశారు. రైల్వే లైన్లు ఎక్కడ ఎవడు పట్టించుకోలేదు. ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, దానికి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వడమా లేదా ఏం చేస్తారో కూడా చెప్పకుండా అడ్డం పడ్డారు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ చూసినా పెండింగ్ ఇష్యూస్ అయిపోయినాయి. నేను చెప్పాను, జల్ జీవన్ మిషన్లో అందరూ ఉపయోగించుకుందా, మనం ఉపయోగించుకోలేదు. వీఆర్ ఇన్ ది లాస్ట్. ఇప్పుడు నేను చేసేదంతా అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళా ట్రాక్లో పెట్టి మళ్ళా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఒక్కొక్కటి. విశాఖపట్నం రైల్వే జోన్లోనే వాల్తేరు డివిజన్ కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్న చంద్రబాబు ప్రధాన కార్యాలయానికి డిసెంబర్లో శంకుస్థాపన చేయడానికి రైల్వే మంత్రి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. టాటా గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై నేడు కీలక ప్రకటన చేయనుంది. టాటా గ్రూప్ సంస్థల తరపున రాబోయే 4-5 ఏళ్లలో పెట్టే పెట్టుబడులను వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. ముంబై వేదికగా సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మంత్రి నారా లోకేష్ చంద్రశేఖరన్తో ముంబైలో మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం టాటా సంస్థ నుంచి బుధవారం పెద్ద ప్రకటన రాబోతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ ఆగస్టు 16న సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ సమయంలో పెట్టుబడులపై చర్చలు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు సహా ఎయిర్ ఇండియా, విస్తారా భాగస్వామ్యంతో ఎయిర్ కనెక్టివిటీని పెంచే ప్రణాళికలపై చర్చించినట్లు ప్రకటించింది. టాటా బోర్డులో చర్చించిన తర్వాత పెట్టుబడుల ప్యాకేజీ ప్రకటించేందుకు టాటా సంస్థల చైర్మన్ సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు ముంబై పర్యటనలో మంత్రి లోకేష్ హీరానందాని గ్రూప్ డైరెక్టర్ హర్ష హీరానందానితో చర్చించారు. ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చించినట్లు లోకేష్ ఎక్స్లో పేర్కొన్నారు. తెలంగాణ మెగా డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో 10,000 మందికి పైగా నియామక పత్రాలను అందుకోనున్నారు. 11,062 పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టిన సర్కారు కేవలం 7 నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేసి ఇవాళ నియామక పత్రాలను అందించనుంది. మొత్తం 11,062 పోస్టులకు గాను సుమారు 2,46,000 మంది పరీక్షలు రాశారు. వీరిలో అర్హులైన వారికి 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈసారి బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోకుండా చూడాలని భావించిన సర్కారు 1 కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారిని గుర్తించి ఒక్కొక్కరికి ఒక్కో పోస్టు మాత్రమే కేటాయిస్తూ పోస్టులు భర్తీ చేసింది. ఇందులో భాగంగా ముందు స్కూల్ అసిస్టెంట్గా ఎంపికైన వారిని ప్రకటించింది. తర్వాత ఎస్జీటీ పోస్టుల ఫలితాల్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,515 స్కూల్ అసిస్టెంట్, 685 భాషా పండితులు, 145 పీఈటీ, 6,277 ఎస్జీటీ, 103 స్పెషల్ ఎడ్యుకేటర్లు, 281 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేసినట్టు ప్రకటించింది. ఈ మేరకు ఎంపికైన వారికి నిన్న సాయంత్రానికే జిల్లాల వారీగా సమాచారం అందించారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న కార్యక్రమంలో 10,000 మందికి పైగా నియామక పత్రాలను అందుకోనున్నారు. తెలంగాణలో 2029-30 నాటికి 20,000 మెగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతులకు పంటలతో పాటు విద్యుత్ ద్వారా ఆదాయం వచ్చేలా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లో విద్యుత్ శాఖపై ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా అధికారులతో సమీక్షించిన ఆయన సర్కారు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు పొలం బాట పట్టి రైతు సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ తీగలు, నేల కొరిగిన స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలికి ఎందుకు చేయలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు మేము చేస్తామని, చేయలేకపోయారు. మీకు ఆ కమిట్మెంట్ లేదు, విల్ పవర్ లేదు. కానీ మేము మాత్రం తప్పనిసరిగా చేయాలనుకుంటున్నాం. మురికి డ్రైనేజ్ పక్క నుంచి ఆ కెమికల్స్ వచ్చేటువంటి దాని కుప్ప నుంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో అక్కడ ప్రజలు ఉంచితే మీకు వచ్చే నష్టం ఏంటి, ఈ ప్రతిపక్షాలకు వచ్చే బాధ ఏంటి, అంటే ఏంటి వాళ్ళ బాధ, ఇంకా వాళ్ళు అట్లాగే ఉండాలని. వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను అడుగుతున్న జగదీశ్వర్ రెడ్డిని, నీ ప్రాబ్లం ఏంటి? లేదు నేను చేద్దాం అనుకునే దానికంటే ఇంకా నా దగ్గర ఇంకా బాగా చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావా?
వచ్చి చెప్పు. హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రాతో కలిసి పనిచేసేందుకు సర్వే ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఎఫ్డీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించడంలో ఇకపై సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యం కానున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తన బృందంతో కలిసి హబ్సీగూడలోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లిన రంగనాథ్ ఆ సంస్థ రూపొందించిన పాత మ్యాప్లను పరిశీలించారు. 1971-72 సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులున్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి, నాలాలు ఎంత విస్తీర్ణంలో ఉండేవి, ఇప్పుడు ఎంత మేర కబ్జా అయ్యాయనే వివరాల్ని పరిశీలించారు. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్లతో పాటు నేటి పరిస్థితిని సరిపోల్చుతూ చెరువులు, నాలాల వివరాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు రంగనాథ్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటికే హెచ్ఎండీఏ నీటిపారుదల శాఖ జీహెచ్ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాలో సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి చెరువులు, నాలాల పరిస్థితి, కనుమరుగైన చెరువులపై డేటాను పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులపై సమగ్ర నివేదిక తయారు చేస్తామని రంగనాథ్ చెప్పారు. చెరువుల వాస్తవ విస్తీర్ణం, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రాధాన్యత క్రమంలో చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లు వివరించారు. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ 3 బ్యారేజీలకు సంబంధించి గతంలోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. తదుపరి మరిన్ని పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు నీటిపారుదల శాఖ ఆయా పరీక్షలు నిర్వహించింది. కొన్ని పరీక్షలు కొనసాగుతుండగానే బ్యారేజీల్లోకి వరద వచ్చి చేరింది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎన్డీఎస్ఏ తుది నివేదిక అడుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లి నిపుణుల కమిటీతో చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అధికారులు శుక్రవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అటు వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి పెండింగ్ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు సీతారామ, డిండి, దేవాదుల ప్రాజెక్టులకు త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీ నరసాపురం, పి కొత్తూరు గ్రామాల్లో నకిలీ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు 16 నుంచి 17 కోట్ల రూపాయలు దోచుకున్న వ్యవహారం వెలుగు చూసింది. డబ్బు చెల్లించాలని కోర్టుల నుంచి నోటీసులు రావడంతో బాధిత మహిళలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను ఆశ్రయించారు. బాధిత మహిళల్ని తీసుకుని వర్మ కాకినాడ కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డీఆర్డీఏ అధికారులు, ఏపీఎంలు, యానిమేటర్లు, బ్యాంకు అధికారులతో కుమ్మక్కై పేద మహిళల్ని మోసం చేశారని వర్మ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో సుమారు 3,000 కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి రుణాలు తీసుకున్నారని, ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్సే లేవు. అలాంటిది మా సంతకాలు ఫోర్జరీ చేసి ఒక్కొక్కరి పేరు మీద 10 లక్షలు లోన్ తెచ్చేశారు. అదంతా బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జరిగింది. మేము 10 మంది గ్రూప్లో మా ప్రెసిడెంట్, సెక్రటరీలు మార్చేసి మిగతా 8 మందిని పెట్టి వాళ్ళ మనుషుల్ని సెక్రటరీ, ప్రెసిడెంట్ల కింద పెట్టుకొని మనిషికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి తెచ్చారండి. దీంట్లో సీసీ గారు, ఏఎన్ఎం గారు, ఏపీఎం గారు, బ్యాంక్ మేనేజర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. నాకేమో నోటీసులు పంపుతున్నారు. నోటీసులు ఏంటని మేము రిప్లై ఇచ్చి మళ్ళీ మాకు సంబంధం లేదని రిప్లై పంపితే మళ్ళీ కోర్టు నోటీసులు వచ్చేయండి. నెల రోజుల్లో మాకు రిప్లై ఇవ్వకపోతే లాయర్తో మేము వాదించుకోవాలంట. తీసుకోలేని దానికి మేము ఎలా వాదిస్తామండి? 17 కోట్ల రూపాయలు, 16 కోట్ల రూపాయల స్కాము ఒక నియోజకవర్గంలో జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3,000 కోట్ల పైచీలకు స్కామ్ ఉంటుందని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇది తక్షణం ప్రభుత్వం దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. డబ్బు రికవరీ చేసి బ్యాంకర్స్ నుంచి వీళ్ళకి సంబంధం లేకుండా క్లియర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని నేను తెలియజేస్తూ, బ్యాంకర్స్లో మేనేజర్లు కూడా తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి టోటల్ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గులు తేలాలి. మద్యం దుకాణాల లైసెన్స్కు దరఖాస్తు గడువు తేదీని పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నెల 11న డ్రా తీయాల్సి ఉంది. ఈ నెల 12 నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దరఖాస్తుదారుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 11వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునేందుకు గడువు పెంచింది. డ్రా తీసేందుకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. ఇప్పటి వరకు 41,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. 800 కోట్ల రూపాయలు నాన్ రీఫండ్ ఫీజు వచ్చిందని తెలిపారు. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. హెచ్సీఏలో గతంలో జరిగిన 3,08,00,000 రూపాయల అక్రమాలు, ఇతర కాంట్రాక్టుల వ్యవహారానికి సంబంధించి
10 గంటల పాటు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. గతంలో ఉప్పల్ ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. స్టేడియంలో క్రికెట్ బాల్స్, బకెట్ కుర్చీలు, అగ్నిమాపక పరికరాల వ్యవహారంలో అవకతవకలతో పాటు పలు కాంట్రాక్టులకు సంబంధించి పనులు పూర్తి కాకముందే బిల్లులు చెల్లించారనే ఆరోపణలపై ఈడీ అజారుద్దీన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. మరోవైపు తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తనపై అక్రమ కేసులు పెట్టారని విచారణ తర్వాత అజారుద్దీన్ తెలిపారు. కుట్రపూరితంగానే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈడీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. దోపిడీ, దొంగతనాలను వృత్తిగా మార్చుకుని నగరంలో అలజడి సృష్టిస్తున్న థార్ గ్యాంగ్కు చెందిన 6 సభ్యుల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మారణాయుధాలు, 4 సెల్ ఫోన్లు, 11,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ థార్ జిల్లాలో ఆదివాసీ గ్రామాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి వేర్వేరు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారని సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు. నీటి లభ్యత తక్కువగా ఉండటం, కరువు, ఇతర ఇబ్బందులతో దశాబ్దాల క్రితం వీరు దోపిడీల్ని వృత్తిగా మార్చుకున్నారని వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో నగరంలోని కొంపల్లి, మేడ్చల్ వచ్చి ఏ ప్రాంతంలో చోరీలు చేయాలో నిర్ణయించుకుని పగటి సమయంలో రెక్కీ నిర్వహిస్తారని తెలిపారు. పోలీసు గస్తీ తక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తుంటారని చెప్పారు. ఎవరైనా అడ్డుపడితే మారణాయుధాలతో హతమార్చేందుకు వెనకాడరని వివరించారు. వీళ్ళకి మెయిన్గా టార్గెట్ చేసుకునేది ఏంటంటే, వాళ్ళు డే టైంలో మంచిగా ఏరియాని, ఎక్కడైతే రిచ్ ఏరియా, ఎక్కడైతే లావిష్డ్ హౌసెస్ ఉంటున్నాయి, వీటిని టార్గెట్ చేసుకొని రెక్కీ చేసుకొని ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ నియర్ బై 12 నుంచి 4 మధ్యలో వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ షురూ చేస్తారు. వీళ్ళ దగ్గర చాలా పెద్ద మొత్తంలో మారణాయుధాలు కలిగి ఉండడం, కత్తులు. సో ఎవరైనా ఎందుకోసం ఇది అని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, సో ఎవరైనా అడ్డు వచ్చినా, ఎవరైనా రెసిస్ట్ చేసినా, అవసరమైతే వాళ్ళ ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడని విధంగా ఉన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. బంగారు గరుడ వాహనంపై స్వామివారు విశేష ఆభరణాలతో అలంకారమై గజమాలలు, శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలలను ధరించి తిరుమాడ వీధుల్లో విహరించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడ వాహన సేవను వీక్షించేందుకు సుమారు 3.5 లక్షల మంది భక్తులు తరలిరాగా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గరుడ వాహన సేవను సాయంత్రం 6:30 నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు నిర్వహించారు. టీటీడీ అందించిన సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా ఎన్సీ కీలక నేత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ప్రజలు అంగీకరించలేదని చెప్పడానికి ఓటర్ల తీర్పే రుజువని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పోరాడుతుందని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. 2009 చివరిలో 38 ఏళ్ల వయసులో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్దుల్లా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఓటమితో ఆ పదవిని కోల్పోయారు. హర్యానాలో బీజేపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సీఎం నాయబ్ సింగ్ సైని మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. రైతులు, నిరుద్యోగులు, అగ్నివీరుల నుంచి పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోందంటూ స్థానిక నేతలు పెదవి విరిచినా స్థైర్యం కోల్పోకుండా సైని బీజేపీని విజయ తీరాలకు చేర్చారు. సవాళ్లనే విజయ సోపానాలుగా మలుచుకుని బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం సైనికి సీఎం బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత 2.5 నెలలకే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు 200 రోజుల సమయం మాత్రమే ఉండడంతో సైని వేగంగా ప్రజాకర్షక పథకాల్ని ప్రకటించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం సహా గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 21 లక్షలకు పెంచారు. విద్యుత్ వినియోగదారులపై భారంగా మారిన కనీస ఛార్జీల్ని రద్దు చేశారు. అగ్నివీరు పథకంపై అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రత్యేకంగా అగ్నివీరు పాలసీ 2024ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించి విజయం సాధించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితం అనూహ్యమని, పార్టీ దీన్ని సమీక్షిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో చర్చించి వాస్తవ సమాచారం అందిన తర్వాత ఈ అంశంపై మాట్లాడతారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల్ని, అణిచివేతల్ని, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగాన్ని నిరూపిస్తూ ఓటర్లు ఇచ్చిన తీర్పుగా ఖర్గే అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడడానికి, ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇండియా కూటమి కట్టుబడి ఉంటుందన్నారు.
కాంగ్రెస్కు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఖర్గే హర్యానా కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, నియంతృత్వానికి వ్యతిరేకంగా తాము చేస్తున్నది సుదీర్ఘ పోరాటమని ఖర్గే పేర్కొన్నారు. హర్యానాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎంలను తారుమారు చేశారని, వివిధ స్థాయిల్లో బ్యాటరీల్ని ఛార్జింగ్ చేసిన యంత్రాలు విభిన్న ఫలితాలు చూపాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణల్ని ఈసీ వర్గాలు తోసిపుచ్చాయి. ఈవీఎంల బ్యాటరీలు 99% ఛార్జింగ్ చేసిన స్థానాల్లో బీజేపీ గెలిచిందని, 70% లోపు ఛార్జింగ్ చేసిన స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపణలు చేశారు. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లో ఆల్కలైన్ బ్యాటరీల్ని వాడామని, అభ్యర్థుల ముందే కొత్త బ్యాటరీలు మార్చి సీలు వేసినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. మొదట్లో బ్యాటరీ 7.5 నుంచి 8 మేర వోల్టేజ్ ఇస్తుందని, ఈ కారణంగా వోల్టేజ్ 7.4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ సామర్థ్యం 99%గా చూపుతుందని వెల్లడించాయి. ఈవీఎంలను వాడే కొద్దీ వోల్టేజ్ తగ్గినప్పుడు బ్యాటరీ సామర్థ్యం కొంత తగ్గినట్లు చూపిస్తుందని వివరణ ఇచ్చారు. 5.8 వోల్టేజ్ దాకా కంట్రోల్ యూనిట్ పనిచేస్తుందని తెలిపారు. అంతకంటే తగ్గితే బ్యాటరీ మార్చాల్సిందిగా కంట్రోల్ యూనిట్లో హెచ్చరిక కనిపిస్తుందని అన్నారు. వాహనం రిజర్వ్ ఇంధనంతో నడుస్తున్నప్పుడు కనిపించే సిగ్నల్ లాంటిదే ఇది కూడా అని వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో అతి విశ్వాసం పనికిరాదని ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలు నేర్పుతున్న పెద్ద గుణపాఠం ఇదేనని ఆయన చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమైన కేజ్రీవాల్ ఏ ఎన్నికను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదన్నారు. ప్రతి ఎన్నిక, ప్రతి సీటు కష్టమైనవేనని చెప్పారు. హర్యానాలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడంలో విఫలమైన ఆప్ ఎన్నికల్లో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కౌన్సిలర్లదే కీలక పాత్ర అని సూచించారు. కౌన్సిలర్లు తమ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాల్ని ఖచ్చితంగా చేయించగలిగితే విజయం తథ్యమని కేజ్రీవాల్ చెప్పారు.